డీసీడబ్ల్యూ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. అదే స్టైల్ తో, అదే క్లాస్ తో, కంప్లీట్ కంట్రోల్ తో ఇవాళ WPL 2026 లో అద్భుతం జరిగింది. గతంలో చేజ్లలో తొలబడిన ఢిల్లీ అదే ప్రెజర్ తో, అదే గుజరాత్ జైంట్స్ మీద ఈసారి మాత్రం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఫైనల్ టికెట్ ని చాలా ఈజీగా బుక్ చేసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. స్కోర్ బోర్డ్ మీద 168 రన్స్ కనిపించొచ్చు, కానీ అసలు స్టోరీ అంత సింపుల్ గా లేదు. బేట్మోని మరోసారి తన క్లాస్ చూపించింది. ఒక ఎండుని పట్టుకుని నిలబడి ప్రెజర్ లోనూ పరుగులు తీస్తూ 62 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచింది. కానీ ఆమెకు సరైన సపోర్ట్ మాత్రం కంప్లీట్ గా రాలేదు. సోఫీ డివైన్ త్వరగా అవుట్ అయ్యింది. ఆ తర్వాత అనుష్క శర్మ, ఆస్లీ గార్నర్ డక్అవుట్ అయ్యారు. గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఇక్కడే మ్యాచ్ ఢిల్లీ వైపు తిరిగింది. నందిని శర్మ కీ వికెట్స్ తీసి మూమెంటం ని బ్రేక్ చేసింది. చీనెల్ ఎండ్రీ కూడా మిడిల్ ఓవర్స్ లో 3 వికెట్స్ తీసి గుజరాత్ కి పెద్ద దెబ్బ ఇచ్చింది. ఇక లాస్ట్ లో జార్జియా వేర్హామ్, కస్వీ గౌతమ్ కొంచెం అటాక్ చేసి స్కోర్ ని 168 వరకు అయితే తీసుకెళ్లారు. కానీ ఈ స్కోర్ ఈ పిచ్ పై డిఫెండ్ చేయడానికి సరిపోతుందా అనే డౌట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇక చేస్ మొదలైంది. లిజెల్లీ, సఫారీ వర్మ పవర్ ప్లే ను కంప్లీట్ గా తమదైన రీతిలో వాడుకున్నారు. బౌండరీల మీద బౌండరీలు కొట్టారు. ఫీల్డర్లకైతే అస్సలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సఫారీ తన ట్రేడ్ మార్క్ అగ్రెషన్ తో బౌలర్స్ ని వెనక్కి నెట్టేసింది. మరోవైపు లిజెల్లీ టైమింగ్, ప్లేస్మెంట్ తో స్కోర్ ని పరుగులు పెట్టించింది. ఇక పవర్ ప్లే అయిపోయేసరికి ఢిల్లీ కెప్టెన్ 75 పరుగులు చేసింది. అప్పటికే మ్యాచ్ సగం ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. ఇక 7th ఓవర్ లో 89 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. బట్ అప్పటికే డ్యామేజ్ అయితే జరిగిపోయింది గుజరాత్ కి. ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు ఓపెనర్స్ ఒకే ఓవర్ లో జార్జియా వెర్హామ్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. గుజరాత్ కి చిన్న ఆశ కనిపించింది, కానీ అది చాలాసేపు నిలబడలేకపోయింది. అక్కడికి వచ్చేసరికి బ్యాట్ చేతికి పట్టుకుని నిలబడింది ఢిల్లీకి నమ్మకమైన జోడు. లారా వోల్వర్త్ తన కూల్ ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్లింది. మరో ఎండ్లో కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కంప్లీట్లీ ఫ్రీగా ఆడింది. పాస్ట్ లో చూసినట్లయితే ఇదే గుజరాత్ మీద లాస్ట్ ఓవర్లలో 2 సార్లు మ్యాచ్ చేస్ చేయలేక ఢిల్లీ ఓడిపోయింది. బట్ ఈ రోజు కెప్టెన్ జెమిమా ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు. బౌండరీలు, స్మార్ట్ సింగిల్స్, గ్యాప్ లోకి సాట్లాడుతూ ఒక లీడర్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 23 బాల్స్ లో 41 రన్స్ చేసి మ్యాచ్ ని పూర్తిగా ఢిల్లీ వైపు లాక్ చేసేసింది. మరోవైపు వోల్వర్త్ కూడా నాట్అవుట్ గా నిలబడి కంప్లీట్ కంట్రోల్ చూపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్స్ లోనే 169 రన్స్ కంప్లీట్ చేసి 7 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కేవలం ఒక విన్ కాదు, ఒక మెసేజ్. చేస్ చేయలేము అనే ట్యాగ్ ని ఢిల్లీ ఈ మ్యాచ్ తో పూర్తిగా తుడిచేసింది. పవర్ ప్లే డామినేషన్, మిడిల్ ఓవర్స్ లో కూల్ మైండ్, చివర్లో ఎలాంటి పానిక్ లేకుండా మ్యాచ్ ఫినిష్ చేయడం, ఇవన్నీ కలిసి ఢిల్లీని ఫైనల్స్ కి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలింది. ఈ ఫామ్ తో, ఈ కాన్ఫిడెన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో ఏం చేయబోతుంది? ట్రోఫీకి ఇంకో అడుగు దూరంలో ఉన్న ఢిల్లీ ఈసారి కప్ కూడా తీసుకెళ్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.